పేరే శ్రీ పర్వం కదా. ఇది అంతిమ గతి. ఇది ఎవరికైనా తప్పదు, అందరూ అనుభవించాల్సిందే. మరణించిన వారి గురించి కాసేపు దుఃఖించి మళ్ళీ మామూలుగా అయిపోతాం కదా. ఇది లోక వ్యవహారం. మరి దీని గురించి ప్రత్యేకించి చెప్పటం ఎందుకు? ఏడుపుల గురించి చెప్పడానికే ప్రత్యేకించి ఒక పర్వమే ఎందుకు అనుకోవచ్చు కదా. దీని ద్వారా మనం గ్రహించవలసిన సందేశం ఏమిటి అని మనం ఆలోచించాలి. అంటే ఈ ఏడుపుల ద్వారా మనం గ్రహించవలసినటువంటి ఒక మహత్తరమైన బోధ ఉంది. దాన్ని గ్రహించి ఆచరించమని వ్యాస భగవానుడు నిగూఢంగా ఒక బోధ చేశాడు. దాన్ని మనం పట్టుకోవాలి. అదేమిటంటే, మంచి చేసుకుంటే లోకులు నోటిలో స్తుతి మిగులుతుంది. మంచివాడిని లోకులు పొగుడుకుంటూ ఉంటారు. ఈ లాభం వల్ల పరలోకంలో మేలు కలుగుతుంది, సౌఖ్యాలు లభిస్తాయి. చెడుగా ఉంటే, చెడు చేసుకుంటే నింద మాత్రమే మిగులుతుంది. లోకులు తిట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల పరలోకంలో ఎలాంటి లాభము కలగదు. దీన్ని గ్రహించండి. ఈ కౌరవ పాండవుల జీవితం మూలంగా లోకులు చెడు చేసిన వారిని ఎంత తిట్టుకుంటున్నారో గమనించండి. మంచి చేసిన వారిని ఎలా స్తుతిస్తున్నారో తెలుసుకోండి అని తెలియజెప్పటిగా చూసమే ఈ పర్వం ద్వారా మనకు వ్యాస భగవానుడు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఈ విషయం చెప్పటానికే వ్యాస భగవానుడు ప్రత్యేకించి ఈ పర్వానికి శ్రీ పర్వం అని పేరు పెట్టాడు. ఏడుపులను కూడా వదిలిపెట్టకుండా వర్ణించాడు. అంటే పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు వర్ణించాడు. ఇలా ప్రతి అంశలోనూ ధర్మ సూక్ష్మాలను గ్రహించి ఆచరించి తరించాలి. గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంది, ఓ కృష్ణ, అవంతిరాజ అనేక మంది బంధువులు గలవాడు, కానీ అతడికి భీముడు చంపేశాడు అతడిని. అప్పుడు ఆ శూరుడు అనాథలాగా నేలపై పడిపోయాడు. ఇప్పుడు అతడి శవాన్ని గద్దలు నక్కలు తింటున్నాయి. ఓ మధుసూదన, అతడు శూరుల్లో గొప్పగా పోరాడాడు, రక్తంతో తడిసిపోయాడు. ఈనాడు వీరశయ్యపై పడుకొని ఉన్నాడు. అతడిని చూడు. నక్కలు, తెల్లడేగలు, రకరకాల క్రూర జంతువులు అతడిని అటూ ఇటూ లాగుతూ ఉన్నాయి. పశ్యకాలస్య విపర్యయం. కాలం ఎంతగా మారిపోయిందో చూడు. ఈ శూరుడు భీకరంగా పోరాడతాడు. అలాంటితడు వీరశయ్యపై పడుకున్నాడు. ఇతడి కాంతలందరూ ఏడుస్తూ అతడు చుట్టూ కూర్చొని ఉన్నారు. కృష్ణ, అటు చూడు. ప్రతీప మహారాజు కొడుకైన వాక్లికుడు బల్లం దెబ్బతో చనిపోయి నిద్రిస్తున్న పులిలాగా ఉన్నాడు. ఆయన మరణించినా కూడా ఆయన ముఖం పున్నమి నాడు ఉదయిస్తున్న నిండు చంద్రుడిలాగా ఎంతగానో శోభిస్తుంది. అర్జునుడు పుత్రశోకంతో తపిస్తూ జయత్రతుడిని వధించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఓ జనార్దన, ఆ సైంధవుడు సింధు సౌవీర దేశాలకు అధిపతి గర్విష్టి ఈ రోజున అతన్ని నక్కలు గద్దలు తింటున్నాయి. ఇతడంటే ఇతడి భార్యలకు ఎంతో ప్రేమ. అందుచేత వారు ఇతడి శరీరాన్ని ఎంతగా కాపాడుకుందామా అనుకుంటున్నా వారికి చేత కావటం లేదు. ఎందుకంటే ఆడనక్కలు సైంధవుడి శరీరాన్ని లోతైన గుంటలోకి లాక్కొని పోతున్నాయి. అయితే కాంబోజ యవన స్త్రీలు మాత్రం వాటిని పారదొలుతున్నారు. సైంధవుడి శవాన్ని రక్షిస్తూ చుట్టూ నిలబడ్డారు. ఈ సైంధవుడు గతంలో ద్రౌపదిని తీసుకుని కేకేయులతో కలిసి పారిపోయిన సమయంలోనే పాండవుల చేతిలో చావవలసింది కదా. కానీ ఆనాడు పాండవులు తమ చెల్లెలైన దుశ్శల మీద అభిమానంతో విడిచిపెట్టారు. చూసారా, దుఃఖ సమయంలో పాండవులకు సంబంధించిన మంచి బయటపడింది. అలాగే ప్రతి విషయంలోనూ గ్రహించాలి. కృష్ణ, ఇప్పుడు మళ్ళీ ఆ విధంగానే పాండవులు దుశ్శలను అభిమానించలేకపోయారు, సైంధవుడిని చంపేశారు. ఇప్పుడు నా కూతురు దుఃఖంతో విలపిస్తుంది, పాండవులపై ఎంతో కోపాన్ని చూపిస్తుంది, తనను తాను హింసించుకుంటుంది. కృష్ణ, కోడళ్ళు భర్తలను పోగొట్టుకున్నారు. ఇంతకు మించిన దుఃఖం నాకు ఇంకేమైనా ఉందా? లేదు కదా. అయ్యయ్యో కృష్ణ, ఎంత ఘోరం జరిగిందో చూడు. దుశ్శల దుఃఖాన్ని భయాన్ని విడిచిపెట్టి భర్తల కోసం అటు ఇటు పరిగెత్తుతుంది. కొడుకైన అభిమన్యుణ్ణి కాపాడుకోవాలని అనుకుంటున్న పాండవులను అందరినీ సైంధవుడు వారించాడు కదా. అప్పుడు ఆ సమయంలో సైంధవుడు పాండవుల యొక్క విశాల సేనలను వధించి చివరికి తానే మృత్యువుకు బలైపోయాడు. ఆ సైంధవుడు పరమ దుర్జయుడు.
ఇతడి చుట్టూ స్త్రీలు నిలబడి ఏడుస్తున్నారు చూడు అంది గాంధారి. శ్రీకృష్ణాయ పరమాత్మనేను 23వ అధ్యాయం. గాంధారి శ్రీకృష్ణుడికి ఇలా చెప్పింది. కృష్ణ, ఈ శల్యుడు నకులుడికి సాక్షాత్ మేనమామ. ధర్మరాజు చేతిలో చంపబడి నేలపై పడి ఉన్నాడు చూడు. ఇతడు మహాబలుడు. మద్రరాజు నిత్యం అన్ని చోట్ల నీతోనే పోటీ పడుతూ ఉండేవాడు, కొట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఇతడు చచ్చి నేలపై పడి ఉన్నాడు. ఈ శల్యుడి యుద్ధంలో పాండవుల విజయం కోసం ఎంతో శ్రమించాడు. కర్ణుడు తేజస్సును నాశనం చేశాడు. ఇతడిని చూడు, ఇతడు పూర్ణచంద్రుడు లాంటి ముఖం కలిగి ఉన్నాడు. ఇతడి ముఖంపై ఏ గాయాలు లేవు. అయినా కాకులు ఇతడి ముఖాన్ని పొడుస్తున్నాయి కదా. శల్యుడు బాణాలు దారుణంగా ఉంటాయి కదా. ఈయన శరీరానికి ఎలాంటి అవస్థ కలిగిందో చూడు. ఆయన శరీరాన్ని కాకులు పొడి చేస్తున్నాయి. శల్యుడు బంగారు రంగు గలవాడు. ఈ నోటి నుండి నాలుక బయటకు వచ్చింది, దాన్ని పక్షులు తినేస్తున్నాయి చూడు. ఈ శల్యుడిని ధర్మరాజు చంపాడు. ఇప్పుడు ఈయన భార్యలు ఏడుస్తూ ఈయన చుట్టూ ఉన్నారు. కాకులను పాలద్రోలుతున్నారు చూడు. వారందరూ బురదలో చిక్కుకున్న ఏనుగు చుట్టూ ఆడ ఏనుగులు కలిసి నిలబడినట్లుగా నిలబడి ఉన్నారు చూడు. ఈ శల్యుడు శరణు ఇచ్చే శూరుడు, కానీ బాణాలతో ముక్కలై వీరశయ్యపై పడుకొని ఉన్నాడు చూడు. ఇటు చూడు, ఈ భగదత్తుడు శ్రీమంతుడు గిరివాసి గజాంకుశాన్ని చేతిలో పట్టుకునే చనిపోయి నేల మీద పడి ఉన్నాడు చూడు. ఇతడిని క్రూర జంతువులు తింటున్నాయి. ఇతడి తలపై బంగారు మాల ఇతడి తల వెంట్రుకలను ప్రకాశింపజేస్తూ విరాజిల్లుతోంది. ఈ భగదత్తుడితో అర్జునుడు దారుణంగా యుద్ధం చేశాడు. భగదత్తుడు యుద్ధంలో అర్జునుడినే సందేహంలో పడవేశాడు. చివరికి అర్జునుడి చేతిలోనే మరణించాడు. అదిగో భీష్ముడు. ఆ భీష్ముడి కంటే శౌర్య పరాక్రమాలు కలవాడు లోకంలో ఎవడూ లేడు. ఆయన రణరంగంలో భీకర యుద్ధం చేశాడు. అటువంటి భీష్ముడు ఈనాడు దెబ్బతిని యుద్ధభూమిలో పడి ఉన్నాడు. ఆయన చూడు, భీష్ముడు ప్రళయకాలంలో ఆకాశం నుండి జారిపడిన సూర్యుడిలాగా పడుకొని ఉన్నాడు. నర సూర్యుడైన ఈ భీష్ముడు సూర్యుడు అస్తమయ పర్వతాన్ని చేరినట్లుగా శత్రువులను తప్పింపజేసి అస్తమిస్తున్నాడు. శూరుడు సేవించే అంపశయంపై పడుకొని ఉన్నాడు చూడు. యుద్ధభూమిలో బాణాలు, నాలికాలు, నారచారాలతో చక్కని శయ్యను ఏర్పాటు చేసుకొని స్కందుడు రెల్లుగడ్డిపై పడుకున్నట్లుగా పడుకొని ఉన్నాడు. అర్జునుడు ఈ భీష్ముడికి 3 బాణాలతో దూదిలేని గొప్ప తలగడను కల్పించాడు. దాన్ని భీష్ముడు తల కింద ఉంచుకున్నాడు. ఓ మాధవ, ఈ భీష్ముడు తండ్రి ఆజ్ఞను పాటించాడు. మహా యశస్వి, యుద్ధంలో తిరుగులేనివాడు. అయితేనేమి ఈ రోజున రణభూమిలో పడిపోయి ఉన్నాడు. ఈయన ధర్మాత్ముడు. ఇహపరాలకు సంబంధించిన విషయాలను నిర్ణయించడంలో సర్వజ్ఞుడు. మనిషి అయినా దేవతల్లో సమానమైనవాడు. ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. బాణాల దెబ్బలో తిని ఈ రోజున పడిపోయి ఉన్నాడు. ఇలాంటి వీరుడే ఇలా పడిపోయాడంటే ఇక యుద్ధంలో ఎవడు నేర్పరి కాదు, పరాక్రమవంతుడు కాదు అని అనవలసి వస్తుంది కదా. స్వయమేతేన శూరేణ పృచ్యమానేన పాండవైః ధర్మజ్ఞే నాఘవే మృత్యుః ధర్మజ్ఞే నాఘవే మృత్యుః ఆదిష్టక సత్యవాదిన ఆదిష్టక సత్యవాదిన. ఈయన ధర్మాత్ముడు, సత్యాన్నే పలుకుతాడు. పాండవులు అడగగానే ఈ శూరుడు స్వయంగా తన మరణ రహస్యాన్ని చెప్పాడు. నశించిపోతున్న కురువంశాన్ని మళ్ళీ ఉద్ధరించాడు. అటువంటి మేధావి కౌరవులతో కలిసి పరాభవాన్ని పొందాడు. ధర్మేషు కురవః కమ్ను ధర్మేషు కురవః కమ్ను పరిప్రక్ష్యంతి మాధవ పరిప్రక్ష్యంతి మాధవ గతే దేవవ్రతే స్వర్గం గతే దేవవ్రతే స్వర్గం దేవకల్పే నరర్షభే దేవకల్పే నరర్షభే. ఓ మాధవ, ఈయన స్వర్గానికి వెళితే కురువంశీయులిక
ధర్మ సందేహాలను ఎవరిని అడుగుతారు? ఎవరిని అడుగుతారు వాళ్ళు? ఇది ధర్మరహస్యం. ఇది ఇంతవరకు ఎవరికీ గలగని బ్రహ్మాండమైన ఆలోచన, దూరదృష్టి గలది. పతివ్రత అయినటువంటి గాంధారీదేవి కలిగింది. ఇంకా ధర్మరహస్యాలు ఎవరిని అడుగుతారు? ఈ ధర్మరాయ లోకానికి మేలు చేసే ఆలోచనను పట్టుకుంది. ఈ మాటనే మహాజ్ఞాని అయినటువంటి శ్రీకృష్ణుడు పట్టేసుకున్నాడు. ఈ మాట ప్రేరణతోనే శ్రీకృష్ణుడు ధర్మరాజును ప్రోత్సహించాడు. భీష్ముడి నోట ధర్మాలను చెప్పించాడు. ఇదే శాంతి పర్వం అవతరించటానికి మూల కారణమైంది. ఇదిగో ద్రోణాచార్యుడు. ఈయన కురువంశీయులకు ఉత్తమ గురువు. సాత్వికి గురువైన అర్జునుని నడిపించాడు. అలాంటి ఆచార్యుడు ఈ రోజున నేలపై పడి ఉన్నాడు చూడు. ద్రోణుడు ఇంద్రుడిలాగా, పరశురాముడిలాగా పరాక్రమశాలి. ఈయనకు 4 రకాలైనటువంటి అస్త్రాలు తెలుసు. ఈయన అనుగ్రహం వల్లనే అర్జునుడు యుద్ధభూమిలో దుష్కరమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అలాంటి ద్రోణుడు దెబ్బతిని రణభూమిలో నేలపై పడి ఉన్నాడు. యుద్ధంలో అస్త్రాలు ఈయననే కాపాడలేకపోయాయి. ఈయనను ముందుంచుకొనే కౌరవులు పాండవులను యుద్ధానికి పిలిచేవారు. అలాంటి ఈ ద్రోణుడు శస్త్రాలతో గాయపడి పడి ఉన్నాడు చూడు. సేనలను నాశనం చేసే సమయంలో ఈయన సంచారం అగ్నిలాగా ఉండేది. ఈనాడు ద్రోణుడు చల్లారని అగ్నిలాగా మరణించి నేలపై పడి ఉన్నాడు. ఓ మాధవ, ద్రోణుడు యుద్ధంలో మరణించినా ఈయన విల్లు పట్టుకొని పిడికిలు అలాగే బిగుసుకొని ఉంది చూడు. చేతి తొడుగులు కూడా అలాగే ఉన్నాయి. ఇలా ఉన్న ఆయనను చూస్తుంటే ఈయన సజీవంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నాడు. ఓ కేశవ, అనాదిగా బ్రహ్మదేవుడు నుండి వేదాలు దూరం కాలేదు. ఆ రీతిగానే 4 వేదాలు సర్వ అస్త్రాలు శూరుడైనటువంటి ఈ ద్రోణుడి నుండి వేరు కాలేదు. అటువంటి ఆ ద్రోణుడి పాదాలను 100 మంది శిష్యులు అర్చించారు. ఆ రోజు శవం కనపడలేదన్నాం, ఈరోజు కనపడింది. ఎందుకంటే ఆ రోజుకు అవాంతరంగా ఎక్కడో పడిపోయింది పాపం. 100 మంది స్తుతించారు. అయితే ఈనాడు ఏమైందో చూడు. నమస్కరించదగిన ఆ పాదాలను ఇప్పుడు నక్కలు పీకుతున్నాయి. ధృష్టద్యుమ్నుడు తన బాణాలతో ద్రోణుడి కవచాన్ని ఖండించి ద్రోణుడిని చంపాడు. ద్రోణుడి భార్య కృపి ఆమె దుఃఖంతో చైతన్యాన్ని కోల్పోయి దీనంగా ఆయన వద్ద కూర్చొని ఉంది. నక్కలను వారిస్తుంది. జుట్టు విరబోసుకొని ఎంతో రోధిస్తూ ద్రోణుడిని సేవిస్తోంది. ద్రోణుడు శస్త్రధారుల్లో శ్రేష్ఠుడు అయినా మరణించాడు. కృపి తన భర్త అయిన ద్రోణుడికి దహన సంస్కారాలు జరిపించాలని దీనంగా ప్రయత్నం చేసింది. జడలు ధరించిన బ్రహ్మచారులు శక్తులతోనూ బాణాలతోనూ ఇతర వివిధ పదార్థాలతోనూ చితిని పేర్చారు. ఆ చితిపై ద్రోణుని ఉంచి మంత్రాలు పఠిస్తున్నారు, ఏడుస్తున్నారు. కొందరు అంత్యకాలంలో ఉపయోగించే త్రివిధ సామాలను గానం చేస్తున్నారు. ద్రోణుని ఉంచి అగ్నిలో ఆహుతులు వేశారు. ద్రోణ శిష్యులైన విప్రులు కృపిని ముందుంచుకొని చితిని అపసవ్యంగా నిలిపారు, తలకిందుల నిలిపారు. గంగకు ఎదురుగా వెడుతున్నారు. అంది గాంధారీదేవి తలకిందులుగా. ఓ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం. గాంధారి కృష్ణుడితో ఇలా అన్నది. మాధవ, యుద్ధంలో సాత్వికి సోమదత్తుడి కొడుకైనటువంటి భూరిశ్రవుడి పడగొట్టాడు కదా. ఆ భూరిశ్రవుణ్ణి అనేక పక్షులు పొడుస్తూ లాగుతూ ఉన్నాయి. అతడు అక్కడే ఉన్నాడు. అతి దగ్గరలో కనిపిస్తున్నాడు చూడు. ఇక్కడ పుత్రశోకంతో వెలిపిస్తున్న సోమదత్తుడు సాత్వికను నిందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు భూరిశ్రవుడు తల్లి ఏ మాట మాట్లాడలేకుంది. శోకంలో మునిగిపోయింది. భర్త అయిన సోమదత్తుడినే ఓదారుస్తున్నట్లుగా ఉంది. అది ఇలా మాట్లాడుతున్నట్లుగా ఉంది. విను, నువ్వు అదృష్టవంతుడు. ఎందుకంటే దారుణమైన ఈ భరత వినాశనాన్ని, ప్రళయకాలంలాగా ఘోరమైన ఈ కౌరవ మహాసంహారాన్ని చూడవలసి అవసరం నీకు రాలేదు కదా. నీ కుమారుడు వీరుడు. 1000 కొద్ది బంగారు నాణేలు దక్షిణంగా ఇచ్చాడు. ఎన్నో యాగాలు చేశాడు. అతడి మరణాన్ని నువ్వు చూడలేదు కనుక అదృష్టవంతుడవయ్యా నువ్వు. ఓ మహారాజా, రణభూమిలో నీ కోడళ్ళు ఘోర విలాపాలను నువ్వు వినటం లేదు కనుక నువ్వు భాగ్యశాలివి. నీ కోడళ్ళు కొడుకులను భర్తలను కోల్పోయారు. ఇప్పుడు వారికి ఏం చేయాలో తెలియటం లేదు. తమ వస్త్రాలను కప్పుకొని జుట్టును విరబోసుకొని పరిగెత్తుతున్నారు. అర్జునుడు భూరిశ్రవుడి బాహువులను ఖండించాడు.
సాత్యకి అతన్ని సంహరించాడు. ఇలా రణభూమిలో మరణించి పడి ఉన్నటువంటి శల్యుణ్ణి, భూరిశ్రవుణ్ణి క్రూర జంతువులు తింటున్నాయి. దానిని నువ్వు చూడటం లేదు. వివిధ రీతులతో వేడుస్తున్నటువంటి నీ కోడళ్లను నువ్వు చూడటం లేదు కనుక నువ్వు అదృష్టవంతుడు. అదిగో భూరిశ్రవుడి బంగారు గొడుగు, అది రథాసనంపై పడి ఉంది, నువ్వు దాన్ని చూడటం లేదు. ఈ భూరిశ్రవుడి భార్యలందరూ అతడి శరీరం చుట్టూ నిలబడి శోకిస్తున్నారు. వీరందరూ శోకంతో కృశించి జాలి కలిగేలాగా శోకిస్తూ భర్తను ఎదురుగా దీనంగా నేలకూలిపోతున్నారు. చూడు, అర్జునుడు పరమ జుగుప్సను కలిగించే ఈ పనిని ఎలా చేశాడు? భూరిశ్రవుడు ఏమరపాటుతో ఉండగా అర్జునుడు బాహువులను ఖండించాడు. సాత్వికి దాన్ని మించిన పాపకర్మ చేశాడు. ఇంద్రియాలను నిగ్రహించి ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవుడు తలను సాత్వికి నరికేశాడు అని విలపించింది. ఇక భూరిశ్రవుడి కాంతలు ఎలా ఆక్రోశిస్తున్నారో విను ఓ నాథ. అధర్మంగా ఇద్దరూ కలిసి నిన్ను చంపగా నువ్వు పడిపోయావు కనుక సాత్వికి అపకీర్తిని కలిగించే ఈ పనిని ఎలా చెప్పుకుంటాడు? చెప్పుకోలేడు అని భూరిశ్రవుడి భార్యలు ఏడ్చారు. తర్వాత వారిలో ఒక ఆమె కృష్ణుని చూస్తూ తన భర్త చేతిని ఒడిలో పెట్టుకొని ఇలా దీనంగా ఏడుస్తుంది. ఆహా నాథ, ఈ నీ చెయ్యి ఎందరో వీరులను వధించింది, మిత్రులకు అభయం ఇచ్చింది, వేల కొద్ది గోవులను దానం చేసింది, శత్రువులను అంతం చేసింది, మమ్మల్ని ఆదరించింది. కృష్ణుడి సమక్షంలోనే అర్జునుడు ఇతరులతో పోరాడుతూ ఏమరపాటుగా ఉన్న నీ ఈ చేతిని నరికేశాడు. ఓ జనార్దన, అర్జునుడు చేసిన ఈ పనిని నువ్వు గొప్పగా ఎలా చెబుతావు? లేదా అర్జునుడైనా తనకు తానుగా గొప్పగా ఎలా చెప్పుకుంటాడు పోని అని ఆమె అర్జునుడిని నిందించి విలపించింది. ఓ కృష్ణ, శకుని బలవంతుడు, గాంధార రాజు, సహదేవుడికి మేనమామ. మేనల్లుడి చేతిలోనే శకుని చనిపోయాడు. గతంలో ఈ శకునికి బంగారు విసనకర్రతో వీచారు. ఇప్పుడు రణభూమిలో పడుకున్న శకుని పక్షులు రెక్కలతో వీస్తున్నాయి. శకుని తన రూపాలను 100,000గా ప్రదర్శించగల శక్తి గలవాడు, మాయావి. ఆ మాయలన్నీ సహదేవుడి తేజస్సుతో నాశనమైపోయాయి. శకుని మోసం చేయటంలో నేర్పు గలవాడు. తను మాయతో నిండు కొలువులో ధర్మరాజును ఆయన రాజ్యాన్ని జయించాడు. కానీ ధర్మరాజు శకుని జీవితాన్నే జయించాడు. కృష్ణ, శకుని అన్ని వైపుల నుండి పక్షులు సేవిస్తున్నాయి. కైతవం మమ పుత్రాణం వినాశాయోపశిక్షితం. నా పుత్రులు వినాశనం కోసమే అతడు వారికి మోసం చేయటం నేర్పించాడు. ఈ శకుని వల్లనే పాండవులతో మాకు తీవ్రమైన వైరం ఏర్పడింది. ఆ వైరం బంధువులతో సహా శకుని వినాశనానికి కారణమైంది. నా కుమారులు మరణానికి కూడా కారణమైపోయింది. ఓ ప్రభు, నా కుమారులు ఆయుధాలతో పుణ్యలోకాల్ని గెలుచుకున్న విధంగా ఈ దుర్బుద్ధి కూడా పుణ్యలోకాలకి పొందాడు. ఓ మధుసూదన, ఈ శకుని వంకర బుద్ధి గలవాడు. నా కుమారులకు ఆ లోకాల్లో కూడా సోదరులతో విరోధాన్ని కలిగిస్తాడేమో అని అనుమానం నన్ను పీడిస్తుంది అంది గాంధారి. అక్కడ కూడా ఏం చేస్తాడో తెలియదు వీడు. ఎందుకు వెళ్ళాడో అక్కడికి. ఇక్కడ పీడించింది చాలక పైలోకంలో కూడా శకుని పీడిస్తాడట. ఏంటో శకుని ఎంత అపకీర్తిని సంపాదించాడో చూడండి. ఎంత మాట! దుష్ట సాంగత్యం చేస్తే ఇంత బలంగా ఉంటుంది నిందన. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.